ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని పిన్ని దేవయాని పిన్ని ఏమైంది పిన్ని? అయ్యో కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావే? పొరపాటుగా జరిగిపోయింది చిన్నత్తయ్య గారు. పొరపాటుగా అయిపోయింది, పైత్యం ఎక్కువ అవడం వల్ల అయిపోయిందని పిచ్చి పిచ్చి మాటలు నాకు చెప్పకు. కాస్త అటు ఇటు అయ్యుండే. పిన్ని పొరపాటున అయిపోయిందని చెప్తుంది కదా, ఇంక దీని గురించి వదిలి. నువ్వు ఆగు మిత్ర. అసలు ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వడమే తప్పు. ఒక్కసారి రానిచ్చావా గోమో నాదే బాకిలి నాదే అన్నట్టు కన్ను మిన్ను కానకుండా తిరుగుతూ ఉంటారు. మన కాలికి అడ్డం పడి ఇలా నడ్డి విరిగేలా చేస్తారు. హాని చేయాలనే ఉద్దేశం నాకు లేదు చిన్నత్తయ్య గారు. మీ ఉద్దేశాలు ఎలాంటివో, మీరు ఉద్ధరించేది ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, మీ అక్కకి బాలేదని తనకి సాయంగా ఉందామని ఇక్కడికి వచ్చిందానివి ఇంకా ఇక్కడే ఊరేగుతున్నావేంటి? ఇప్పుడు మీ అక్క నిక్షేపంగానే ఉంది కదా, ఇంకా ఈ ఇంట్లో నువ్వెందుకున్నట్టు? ఇలా వచ్చిపోయే వాళ్ళ కాళ్ళకు అడ్డం పడ్డానికా? ఏంటి ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేస్తుంది? దేవయాని, జాను ఇప్పుడు మన ఇంటికి అతిథి లాంటిది. తనతో మాట్లాడే విధానం ఇది కాదు. వాళ్ళు బాధపడతారనే ఆలోచన కూడా నీకు లేదు. పొరపాటున కుదరడం వల్ల నువ్వు పడిపోతే దానికి ఇంత రాతాంతం చేయాల్సిన అవసరం లేదు. బావగారు, మీకు విరిగిన నా నడుం కనిపించట్లేదు కానీ వాళ్ళ బాధ మాత్రం మీ కళ్ళకి కొట్టించినట్టు కనిపిస్తుందా? మీరు ఇంట్లో మనుషుల గురించి ఆలోచిస్తారా? ఇలాంటి సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తారా? జాను సంబంధం లేనిది ఎలా అవుతుంది దేవయాని? తను ఈ ఇంటి కోడలికి చెల్లెలు. ఈ ఇంటి కోడలే ఈ ఇంటి గడప దాటి ఎప్పుడు వెళ్తుందో తెలీదు. అలాంటిది ఇంకా ఆవిడ గారి చెల్లిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి ముప్పూట్ల మేపుతారా? చిన్నత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.